దుర్గా సింహాలు కూర్చొని ఉంటే పిల్లలు మాట్లాడడం అంత బాగుండదేమో. నిజంగా అగ్ని పరీక్ష అండి. ఎవరు లేకుండా కెమెరా ముందు అయితే ఏమైనా మాట్లాడతాం కానీ సనాతన ధర్మ అవగాహన సదస్సు. అసలు మన ధర్మానికి సంబంధించినటువంటి విషయాన్ని తీసుకుంటే 100కి 90 మందికి, మన హిందువుల్లో 100కి 90 మందికి సనాతన ధర్మం అంటే అవగాహన లేదు. కానీ నేను గమనిస్తున్నటువంటి విషయం, ప్రస్తుతం నేను సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉన్నాను. నేను గమనిస్తున్న విషయం, వాళ్ళకు తెలియదు కానీ తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇది చాలా మంచి పరిణామం. నాకు 2 రాష్ట్రాల్లో నా వ్యూయర్స్ 2 కోట్ల మంది ఉంటే దాంట్లో 70% మంది యువకులు. కాబట్టి చైతన్యం రాదు లేదు అని చెప్పడానికి లేదు, చెప్పడానికి మనం సిద్ధం కావడం. ఈరోజు సెల్ ఉన్నటువంటి ప్రతివాడు ఒక విలేకరి. వాడి అభిప్రాయాన్ని నిర్భయంగా వాడు చెప్పడానికి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు పాజిటివ్గా ఎంత ఇది ఉందో నెగిటివ్గా కూడా అంత దీన్ని ఎదుర్కొనవలసి వస్తుంది మనం. ఇటువంటి పరిస్థితుల్లో మన బిడ్డల్ని, మన తర్వాత తరాన్ని చైతన్యవంతం చేసి వాళ్ళని మనం వీరులుగా తయారు చెయ్యకపోతే మన సమాజం ఎన్నటికీ ముందుకు నడవదు. ఇది మనం ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇంతకుముందు మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, వాళ్ళ తాత పేరేంటి, వాళ్ళకి తాత పేరే తెలీదు, ఋషి పేరేం తెలుస్తుంది. మా తరంలో మా పెద్దవాళ్ళు ఇలా చేశారు కాబట్టి మేము ఇలా చేస్తున్నాం. కానీ ఈ తరం ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఆ ప్రశ్నకు సమాధానం మనం చెప్పగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది, దాంట్లో సందేహం లేదు. దీపం వెలిగించాం, ఆ దీపం ఎంత వెలుగునిస్తుందో, ఎన్ని దీపాలు, ఇందాక ఒక దీపం వెలిగితే చాలు తక్కిన అన్ని దీపాలని వెలిగించవచ్చండి. ఒక్క దీపం వెలిగింది, ఇక ఎన్ని దీపాలని మనం వెలిగించగలం అనేది, దానికోసం చాణక్య వేదిక చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా హర్షణీయం. అండ్ ఇంకొక విషయం చెప్పి మా యంగ్ బాయ్, మనం చాలా గొప్పగా చెప్పుకుంటుంటాం 1000 సంవత్సరాల తురకల దండయాత్ర, 200 సంవత్సరాల క్రిస్టియన్ల దండయాత్ర, అయినా సరే హిందుత్వం బతికి ఉంది. ఎక్కడ బతికుంది? కుంచుకుపోతూ ఉన్నది. కాస్పియన్ సీ దాకా ఉండేటటువంటి మన భారతదేశం ఈరోజు ఇప్పుడున్నటువంటి ఎల్లలతో మిగిలి ఉంది. మనం 4 యుద్ధాలు గెలిచాం, 5 యుద్ధాలు గెలిచాం. ఎక్కడ గెలిచాం? గెలిచిన దానికి దాఖలా ఏమిటి? పాకిస్తాన్తో యుద్ధం గెలిచాం, కానీ గెలిచామన్న దానికి దాఖలా ఏంటి? పాకిస్తాన్ గెలిచింది, ఓడిపోయి గెలిచింది.
ఎందుకు? వాడి చేతిలో పీఓకే ఉంది. కాబట్టి మనం ఈ రాంగ్ నోషన్స్ని ముందు బయటకు నెట్టాల. మనం ప్రశ్నించగలిగితే ఎందుకు వదిలేరు ఆ నేలని అని. 62లో చైనా వాడు ఆ భూభాగాన్ని మొత్తాన్ని ఆక్రమిస్తే నెహ్రూ మాట్లాడిన మాట ఏంటంటే అక్కడ ఒక గడ్డిపోస కూడా బోలవదు అని అన్నాడు. మహావీర్ త్యాగి ఏం మాట్లాడాడనంటే నీ తల మీద కూడా ఎంటుకలు మలవు కదా, కోసి అని అన్నాడు. కాబట్టి మనం ప్రశ్నించగలగాల. ఎందుకు తీసుకోవాలా? యుద్ధం చేసావుగా, ఏంది యుద్ధానికి ఖర్చు అయిందిగా. ఒకనాటి కాలంలో రాజులు యుద్ధాలు చేస్తే వాడి రాజ్యం వాడికి ఇచ్చేసినా సరే యుద్ధానికైనా ఖర్చు తీసుకునేవాళ్ళు, లేకపోతే రాజ్యాన్ని తీసుకునేవాళ్ళు. చాణక్య నీతి ఇది. మనం మనకున్నటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం మర్చిపోయి మనం ఎక్కడెక్కడో తవ్వుకుంటూ పోతున్నాం. కాబట్టి మళ్ళా అటువంటి జ్ఞానాన్ని మనకు అందించడానికి చాణక్య వేదిక చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఇది చాలా హర్షణీయమైనటువంటి ప్రయత్నం. ఖచ్చితంగా దీని ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ధన్యవాదాలు.